వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్ పై తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. అయితే మోదీ దత్తపుత్రుడు జగన్ అంటూ కూడా సెటర్లు వేశారు. ఆమె ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడంపై విమర్శలు చేశారు. వైఎస్ఆర్ మొదటి నుంచి బీజేపీని వ్యతిరేకించారన్నారు షర్మిల. అయితే వైఎస్ఆర్ బతికుంటే జగన్ ను చూసి తలదించుకునేవారంటూ కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. మోదీ అదానీ కోసమే రాధాకృష్ణన్ కు జగన్ మద్దతు ఇచ్చారని, అలాగే అదానీ రిలయన్స్ కోసం జగన్ పనిచేస్తున్నారంటూ తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే బీజేపీతో జగన్ అక్రమ ఒప్పందం, బీజేపీ తోక పార్టీ వైఎస్ఆర్సీపీ, జగన్ నీ వల్లే నాన్న పేరు చెడిపోతుందంటూ కూడా షర్మిల తీవ్రమైన విమర్శలు చేశారు. ఆమె చేసిన విమర్శలకు సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, దాన్ని కూడా మనం చూద్దాం. నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు. పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా? వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని. నేను కూడా చూశాను, ఆ టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి. అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తల దించుకునేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? సుదర్శన్ రెడ్డి గారు ఒక తెలుగువాడు. సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన వాడు. సుదర్శన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ తెలిసిన వాడు, కాన్స్టిట్యూషన్ కోసం ప్రాణమైనా పెట్టేవాడు. మరి అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదో సూటిగా సమాధానం ఇంతవరకు చెప్పలేదు. నేను చెప్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. రిలయన్స్ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చాడు. గంగవరం పోర్టు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టి. మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారో సమాధానం చెప్పండి. అసలు ఒకవైపు కూటమి సర్కారు బహిరంగంగానే పొత్తు పెట్టుకుంది బీజేపీ పార్టీతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా పొత్తు పెట్టుకోలేదు, రహస్యంగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు.
బీజేపీ తొత్తుగా, బీజేపీ తోక పార్టీగా పనిచేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నాం. ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు మద్దతు ఇచ్చాడు అంటే ఇది సిగ్గుమాలిన పని కాదా అని అడుగుతున్నాం. అసలు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియాలజీ అంటూ ఇంకా ఏమైనా మిగులుందా? సమాధానం చెప్పండి. లేక బీజేపీ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా? ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా? మోడీ గారే మీకు పరమతండ్ర. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు కూటమి మద్దతు ఇచ్చింది అంటేనే విచిత్రం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అని పెట్టి పేరు పెట్టుకున్న వాళ్ళు తెలుగువాడు నిలబడితే దాన్ని బేఖాతురు చేశారు. అలాంటిది వైసీపీ, రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించిన బీజేపీని, ఆర్ఎస్ఎస్ని అలాంటి వాడికి మద్దతు ఇచ్చారు అంటే ఇక మీకు ఐడియాలజీ ఎక్కడ మిగిలింది? మీ పార్టీకి ఒక అజెండా, ఒక జెండా అంటూ ఎక్కడ మిగిలింది? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా? ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు? మీరు కూడా అక్రమ పొత్తు పెట్టుకొని అదే బీజేపీ కూటమిలో చేరిపోలేదా? మీరు కూటమిలోనే ఉన్నారు. ఈరోజు మీకు అర్థమవుతుందో లేదో కానీ ప్రజలకు మాత్రం అర్థమవుతుంది. ఈరోజు బీజేపీలో ఒక తెలుగుదేశం, ఒక జనసేన మాత్రమే లేదు. కూటమిలో బీజేపీతో పాటు వైసీపీ కూడా ఉంది. కూటమిలో అఫీషియల్గా వైసీపీ కూడా చేరిపోయింది. మరి ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మీకు దమ్ముంటే అవును మేము బీజేపీకి తోక పార్టీయే, తొత్తు పార్టీయే అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి. లేదు, ఒప్పుకోలేను, నాకు ఆ ధైర్యం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతి మీద బీజేపీ అని పచ్చబొట్టు వేయించుకోండి. అప్పుడు మీరు చెప్పకపోయినా మీరు చెయ్యెత్తితే చాలు మీరు బీజేపీలో చేరిపోయారు అని ప్రజలకు క్లారిటీ అయినా ఉంటుంది. అసలు అరే పక్కన బీఆర్ఎస్ పార్టీ ఉంది, కనీసం వాళ్ళు ఎవరికీ ఓటేయకుండా అబ్స్టైన్ అయినా అయ్యారు. ఆ మాత్రం ఇంగితం కూడా లేకపోయింది వైసీపీకి. రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అయ్యుండి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఎంత సిగ్గుచేటు. చరిత్రలో రాజశేఖర్ రెడ్డి గారి ఛాతిలో కత్తితో పొడిచిన వాళ్ళగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. మాజీ సీఎం జగన్ పై తీవ్రమైన విమర్శలు చేశారు వైఎస్ షర్మిల. అయితే మోదీ దత్తపుత్రుడు జగన్ అంటూ కూడా సెటర్లు వేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడంపై తీవ్రమైన విమర్శలు చేశారు వైఎస్ షర్మిల. అయితే వైఎస్ఆర్ మొదటి నుంచి బీజేపీని, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తూనే వచ్చారని చెప్పి షర్మిల చెప్పడం జరిగింది. అయితే వైఎస్ఆర్ బతికుంటే గనక జగన్ను చూసి తలదించుకునేవారంటూ కూడా విమర్శలు చేశారు. అయితే మోదీ, అదానీ కోసమే రాధాకృష్ణన్కు జగన్ మద్దతు ఇచ్చారంటూ, అలాగే అదానీ, రిలయన్స్ కోసం జగన్ పనిచేస్తున్నారంటూ కూడా షర్మిల చెప్పుకొచ్చారు. బీజేపీతో జగన్ అక్రమ ఒప్పందం అని ఉంది అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. బీజేపీ తోక పార్టీ వైఎస్ఆర్సీపీ, జగన్ నీ వల్లే నాన్న పేరు చెడిపోతుందంటూ కూడా షర్మిల విమర్శలు చేశారు. అయితే వైఎస్ఆర్ అసలైన వారసుడు రాజారెడ్డి అంటూ కూడా బల్లగుద్ది చెప్పారు షర్మిల. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ఎజెండా లేదు, ఒక జెండా కూడా లేదంటూ కూడా ఆవిడ విమర్శించారు. రాజకీయ వ్యభిచారం చేస్తున్నారంటూ కూడా ఆవిడ బహిరంగంగానే తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే మోదీ కూటమి ప్రభుత్వంలో బీజేపీతో పాటు వైఎస్ఆర్సీపీ కూడా ఉంది అని చెప్పి కూడా ఆవిడ బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో విమర్శలు మాజీ సీఎం జగన్ మీద చేయడం జరిగింది వైఎస్ షర్మిల. సో దీని గురించి జగన్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.